హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 17వ తారీఖు ఉన్నటువంటి ఏదైతే మనకి ఫిబ్రవరి 17వ తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దామండి. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే సో మీ అందరికీ తెలిసిందేనండి. సో మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవన్నీ మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఇవ్వడం జరుగుతుందండి. సో మీకు రాబోయే మనకి కానిస్టేబుల్కి సంబంధించి కానివ్వండి, ఎస్ఐకి సంబంధించి కానివ్వండి, సో రాబోయే గ్రూప్ 1 ఏదైతే మనకి గ్రూప్ 2 సంబంధించి కానివ్వండి, సో మనకి గ్రూప్ 4 కానివ్వండి, సచివాలయాలకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఎంటీఎస్కి కానివ్వండి, సో మీకు ప్రతి ఎగ్జామ్లో ఉపయోగపడే విధంగా ఉంటాయి. బట్ మనం ఏ ఎగ్జామ్కి వెళ్తున్నామో ఆ ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకొని ఉన్న వాటిలో సెలెక్ట్ చేసుకొని ప్రిపేర్ అయితే సరిపోతుందండి. సో ఈ వీడియోస్ చూసి ఖచ్చితంగా అంటే సొంత నోట్స్ రాసుకుంటే మీకు మంచి మార్కులు రావడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో భాగంగా మనము ఫస్ట్ వన్ చూసినట్లయితే సో లేజర్ గైడెడ్ల రాకెట్ల తయారీ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్లో రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే లేజర్ గైడెడ్ రాకెట్ల తయారీ. సో ఇక్కడ మీరు చూసినట్లు దీన్నే మనము లేజర్ గైడెడ్ మిజైల్ అని చెప్పేసి అంటామండి. సో దీనికి సంబంధించి కొత్త యూనిట్ ఏర్పాటుకు BDL నిర్ణయము అని చెప్పేసి తేల్స్తో ఒప్పందం అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, మనకి ఏరోస్పేస్ ఏరో ఇండియా అని చెప్పేసి ఏదైతే మనకి విన్యాసాలు జరుగుతూ ఉన్నాయండి. మనకి దీనికి సంబంధించి బెంగళూరులోని యలహంక అనే ప్లేస్లో జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క విన్యాసాలు. సో ఈ యొక్క ప్రదర్శన అనేది జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఆ యొక్క ప్రదర్శనలో కొన్ని ఒప్పందాలు అనేది భారత్ డైనమిక్ లిమిటెడ్ అని చెప్పేసి ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ అండి. సో దీనికి సంబంధించి ఏదైతే మనకి హైదరాబాదు ప్రధాన కేంద్రాలంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. సో ఇది ఏంటి అంటే ఏవైతే క్షిపణుల తయారీ వ్యవస్థను కానివ్వండి, మందుగుండి సామాగ్రి కానివ్వండి, ఇలాంటి విషయాలను ఇది చేస్తూ ఉంటుంది. సో దీంట్లో భాగంగా ఈ యొక్క కంపెనీ అనేది ఫ్రాన్స్కి సంబంధించినటువంటి తేల్స్తో కానివ్వండి, అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్కి సంబంధించి కానివ్వండి, ఎడ్జ్ గ్రూప్కి సంబంధించి కానివ్వండి, ఈ యొక్క కంపెనీస్తో టైఅప్ అయినాయి, అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకున్నాయి. సో ఖచ్చితంగా వీటిని ప్రత్యేకంగా రాబోయే ఎగ్జామ్లో మనం దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవ్వాలి. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే భారత్ డైనమిక్ లిమిటెడ్ వాళ్ళు థేల్స్ అనే ఒక కంపెనీతో టైఅప్ అవడం జరిగిందండి. సో ఎందుకు అంటే లేజర్ గైడెడ్ రాకెట్ల తయారీ కోసం, వాటి యొక్క విడి భాగాలను తయారు చేయడం కోసం ఈ యొక్క ఒప్పందం జరిగింది. సో ఇది ఏ కంట్రీకి సంబంధించి అంటే ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఈ యొక్క లేజర్ గైడెడ్ రాకెట్ల తయారీలో భాగంగా కూడా మనము వేరే ఒక కంపెనీ అండి. సో మనము లాంగ్ రేంజ్ సంబంధించి ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్ అండ్ కిట్లు తయారీ అండి. సో ఇంకొకసారి చూద్దాము. ఏదైతే మనకు ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్ కిట్లు అంటే ఇవి ఒక స్మార్ట్ బాంబ్స్ టైప్లో ఉంటాయండి, ఒక బాంబులకు సంబంధించినటువంటిది, అదేవిధంగా మందుగుండి సామాగ్రి. సో ఈ విభాగాలలో ఎడ్జ్ గ్రూప్ అని చెప్పేసి మనకి UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీకి సంబంధించినటువంటి కంపెనీ పేరండి ఇది. సో ఈ రెండు కంపెనీస్తో భారత్ డైనమిక్ లిమిటెడ్ వాళ్ళు MOU కుదుర్చుకున్నారు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో ఇదే కాదండి, ఇంకా కొన్ని జరిగినాయి, బట్ ఇవి మాత్రం కొంచెం పెద్ద ఫేమస్గా ఉన్నటువంటి MOUs అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో రేపు మనకి ఎగ్జామ్లో రీసెంట్గా ఈ యొక్క ఏదైతే మనకి లేజర్ గైడెడ్ రాకెట్ల తయారీలో భాగంగా మనము థేల్స్ అనే కంపెనీతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళు టైఅప్ అయ్యారు కదా, అది ఏ దేశానికి సంబంధించిన కంపెనీ అని చెప్పేసి ఎగ్జామ్లో అడగవచ్చు. లేదా ఫ్రాన్స్కి సంబంధించినటువంటి థేల్స్ కంపెనీతో భారత్లో ఏ ప్రభుత్వ రంగ సంస్థ టైఅప్ అయింది అని చెప్పేసి అడగవచ్చు. ఇలా ఎగ్జామినర్ ఎట్లా అయినా అడగవచ్చు. సో ఖచ్చితంగా ఇవి రెండు మనం గుర్తుంచుకోవాలండి. సో వీటితో పాటుగానే BDL అనగానే ఇది ప్రధాన కేంద్రాలయం హైదరాబాద్గా పనిచేస్తుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో వీటిని మనం భారత్ డైనమిక్ లిమిటెడ్ అని చెప్పేసి చెప్తామండి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి హైదరాబాద్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి హైదరాబాద్లో ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని 1970లో నెలకొల్పడం జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇది భారతదేశానికి సంబంధించి మందుగుడ్డు సామాగ్రి కానివ్వండి, అదేవిధంగా దీన్ని చూసిన మనము ఈ యొక్క క్షిపణి వ్యవస్థను కానీ తయారు చేస్తూ ఉంటుంది. సో ఇది 1970లో ఫామ్ అయింది, హెడ్ క్వార్టర్ హైదరాబాద్గా ఉంటుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. దీని యొక్క చీఫ్ అండ్ చైర్మన్ అండ్ MDగా ఎవరున్నారు అంటే మనం దీనికి సంబంధించి సిద్ధార్థ మిశ్రా అండి. సో మనకి సిద్ధార్థ్ మిశ్రా అనే వ్యక్తి దీనికి చైర్మన్గా ఉండడం జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. సో ఎందుకు ప్రధానంగా వార్తల్లోకి రావడం జరిగింది అంటే ఏదైతే మనకి లేజర్ గైడెడ్ రాకెట్ల తయారీలో భాగంగా ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించి థేల్స్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అదేవిధంగా మ్యునిషన్లకు సంబంధించినటువంటి కంపెనీతో కూడా ఇవకైతే స్మార్ట్ బాంబుల తయారీలో భాగంగా మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీకి సంబంధించి ఎడ్జ్ గ్రూప్తో కూడా ఈ యొక్క BDL అనేది టైఅప్ అయిందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో రాబోయే ఎగ్జామ్లో మనము పోటీ పరీక్ష మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇలాంటి బిట్స్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉందండి. సో ఇవంతా
ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశం. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే యూట్యూబ్ సీఈఓగా నీల్ మోహన్ అనే వ్యక్తి రావడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, నీల్ మోహన్ అండి. సో ఇతను మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తి ఈ యొక్క నీల్ మోహన్. సో మీ అందరికీ తెలిసిందండి, యూట్యూబ్ తెలియని వాళ్ళు, వర్షంలో తడవని వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి ఒక మహానుభావుడు చెప్పండి. సో ఈ అందరికీ మీకు తెలిసిందే యూట్యూబ్. సో ఈ తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఈ యొక్క యూట్యూబ్ సీఈఓగా మనకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నీల్ మోహన్ అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో ఇది మనం చూసినట్లయితే, సో మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో బేస్ చేసినట్లయితే కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ కానివ్వండి, కొన్ని టెక్ కంపెనీస్ కానివ్వండి, కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ సంబంధించిన కానివ్వండి, కొన్ని కంపెనీస్ పేరు ఇచ్చి వాటి యొక్క హెడ్స్ ఎవరు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. వేరే ఒక ఎగ్జామ్లో కూడా మనకి ట్విట్టర్ సీఈఓ అని చెప్పేసి, అదేవిధంగా మనకి అమెజాన్ అని చెప్పేసి, అదేవిధంగా మనకి గూగుల్ అని చెప్పేసి, మైక్రోసాఫ్ట్, నెట్ఫ్లిక్స్ ఇలా ఇచ్చి వాళ్ళ హెడ్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో దీని మీద కూడా ఇలాంటి వాటిలో కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలండి. ఎందుకంటే మనకి రీసెంట్గా గూగుల్కి సంబంధించి, అమెజాన్కి సంబంధించి, సో మైక్రోసాఫ్ట్కి సంబంధించి, ట్విట్టర్కి సంబంధించి చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాటి హెడ్స్ ఎవరు అని చెప్పేసి ఎగ్జామ్లో అడగొచ్చు. సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క నీల్ మెహతా గారు రావడం జరిగింది. సో ఇతనే కాదని అసలు దీనికి సంబంధించి ఈ యొక్క యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి. సో ఎక్కువగా ఈ యొక్క యూట్యూబ్ స్టాటిక్ పార్ట్ అనేది మనకి ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్లో కానివ్వండి, సో అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో కానివ్వండి, అదేవిధంగా మనకి రైల్వేస్ ఎగ్జామ్లో ఎక్కువగా స్టాటిక్ పార్ట్ కవర్ చేస్తూ ఉంటారు. సో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ ఎవరని, గూగుల్ ఫౌండర్ ఎవరని ఇట్లా డిఫరెంట్గా అడగడం జరిగిందండి. సో వాట్సాప్, ఫేస్బుక్ ఫౌండర్ ఎవరని అట్లా అడగడం జరిగింది. అదేవిధంగా యూట్యూబ్ ఫౌండర్ ఎవరని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మొత్తం 3 వ్యక్తులు ఉండాలండి. స్టీవ్ చెన్ అనే వ్యక్తి కానివ్వండి, చాంద్ హార్లీ అనే వ్యక్తి కానివ్వండి, జావేద్ కరిన్ అనే వ్యక్తి కానివ్వండి. సో ఈ ముగ్గురు 2005లో అండి, 2005లో యూట్యూబ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఫౌండర్ మెంబర్స్గా ఉన్నారండి. ఆ తర్వాత 2006లో గూగుల్కి వీళ్ళు అమ్మడం జరిగిందండి. సో గూగుల్ కంపెనీకి 2006లో యూట్యూబ్ని అమ్మడం జరిగింది. గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఏదే మనకి యూట్యూబ్ యొక్క పేరెంటల్ ఆర్గనైజేషన్ ఏమిటి అంటే ఆల్ఫాబెట్ ఇంక్, లైక్ గూగుల్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. 2006లో బై చేశారు. వీళ్ళు ఫౌండర్ మెంబర్స్గా ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో సీఈఓగా ఎవరు వచ్చారంటే మన భారత సంతకు సంబంధించిన వ్యక్తి నీల్ మోహన్ అనే వ్యక్తి రావడం జరిగిందండి. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఈ యొక్క నీల్ మోహన్ ఎవరి ప్లేస్లో వచ్చారు అని చెప్పేసి ఎగ్జామ్లో అడగవచ్చు. సో అది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఇతను వచ్చేసరికి సూసన్, సో మనకి సూసన్, సో మనము సూసన్ ఓజుసీకి అనే వ్యక్తి ప్లేస్లో వచ్చారండి. సూసన్ ఓజుసీకి అనే వ్యక్తి వెళ్ళిపోవడం వల్ల ఇతని ప్లేస్లోకి నీల్ మోహన్ అనే వ్యక్తి, సో ఇక్కడ మీరు చూస్తున్నారు నీల్ మోహన్, ఇతను మన భారత సంతతి సంబంధించిన వ్యక్తి, ఇతను రావడం జరిగింది. సో అదేవిధంగా ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు, ఏమైనా మూలాలు ఉన్న వ్యక్తులు వేరే కంపెనీస్కి ఉన్నారా, ఖచ్చితంగా ఎగ్జామ్లో చదువుకొని వెళ్ళాలండి. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కొంతమంది వ్యక్తుల్ని ఇక్కడ మీకు పరిచయం చేస్తున్నాను. సో ఆల్రెడీ మీకు తెలుసు. దీనికి సంబంధించి ఇక్కడ మనం చూస్తే మనకి గూగుల్కి సంబంధించి సుందర్ పిచ్చే గారు ఉన్నారు, మైక్రోసాఫ్ట్కి సంబంధించి సత్యనాదెల్ల గారు ఉన్నారు, ఐబిఎం ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్ సంబంధించి అరవింద్ కృష్ణ గారు ఉన్నారు, అదేవిధంగా అడోబ్ పేజ్ మేకర్ మీకు ఐడియా ఉంటుందండి, దీనికి సంబంధించి సంతన్ నారాయణ్ అనే వ్యక్తి ఉండడం జరిగిందండి. అదేవిధంగా అరిస్టా నెట్వర్క్కి సంబంధించి జయా ఉల్లాల్ అనే వ్యక్తి ఉండడం జరిగిందండి. సో అదేవిధంగా మీ అందరికీ తెలిసిందండి ఏటీఎం కార్డుకి సంబంధించి మాస్టర్ కార్డ్ అని చెప్పేసి మీకు ఐడియా ఉండే ఉంటుందండి. ఆ యొక్క మాస్టర్ కార్డుకి అజయ్ పాల్ సింగ్ అనే వ్యక్తి హెడ్గా ఉన్నారు. సో ఇవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సిన అంశాలు అంటే. అదేవిధంగా ట్విట్టర్కి సంబంధించి మనము ట్విట్టర్ ఎలన్ మాస్క్ గారు ఉండడం జరిగిందండి. ట్విట్టర్, ఫేస్బుక్కి మార్క్ జుకర్ బర్గ్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో ఇలాంటివి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫుట్బాల్ దిగ్గజం బలరాం కన్నుమూత అని చెప్పేసి, మృతి అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్లో రావడం జరిగిందండి. సో మనకి తులసి బలరాం అని చెప్పేసి పూర్తిగా చెప్తాము. సో వీళ్ళ యొక్క పూర్వీకులు అంటే వీళ్ళ ఫాదర్ వీళ్ళంతా తమిళనాడు నుంచి వలస వచ్చి తెలంగాణలో మనకి సికింద్రాబాద్లో సెటిల్ అయ్యారని, ఇతను సికింద్రాబాద్లోనే జన్మించాడు అని చెప్పేసి మనకి ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇతను ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అంటే ఫుట్బాల్ క్రీడాకారుడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. రేపు రాబోయే ఎగ్జామ్లో రీసెంట్గా తులసి బలరాం గారు చనిపోయారు కదా, ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడుగుతారు. సో అతను సికింద్రాబాద్లో జన్మించడం జరిగింది. సో తెలంగాణ వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇతను వచ్చేసరికి ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడుగుతారండి. సో మనకి ఫుట్బాల్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇన్ జనరల్గా చెప్పాలంటే ఇతను దగ్గరగా 1956 నుంచి అండి, 1956 నుంచి 62 వరకు మధ్యకాలంలో భారత్లో 27 మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించాడని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ జకర్తాలో అంటే ఆసియా క్రీడల్లో కూడా స్వర్ణం గెలవడం
గెలవడానికి మన మ్యాచ్ ఏదైతే మనకి విన్ అవడానికి వన్ ఆఫ్ ద మెంబర్స్గా అంటే సభ్యుల్లో ఒక ఆటగాడు ఇతనికి ఒక ఆటగాడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో ఓవరాల్గా ఇక్కడ మనము ఇతను ఏ స్పోర్ట్ ఫుట్బాల్కి సంబంధించిన దిగ్గజం. సో ఎస్పెషల్లీ అడగాలంటే ఇతని యొక్క టర్మ్ అండి 1956 నుంచి 62 మధ్య కాలంలో 27 మ్యాచ్లకు ఇతను ఇండియాకి ప్రాతినిధ్యం వహించాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇతనికి 27 ఏళ్ల వయసులోనే క్షయవ్యాధి వచ్చి కొంచెం ఇబ్బంది పడ్డాడని అప్పటి నుంచి ఆటకి రిటైర్మెంట్ ప్రకటించారని చెప్పేసి కూడా వార్తల్లో రావడం జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫుట్బాల్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకు ఆది మహోత్సవ్ ప్రారంభం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్లో రావడం జరిగిందండి. సో మనకి గిరిజనుల సంస్కృతికి నిలువుటద్దం పట్టే జాతీయ స్థాయి వేడుక అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఆది మహోత్సవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి ఢిల్లీలో ప్రారంభించడం జరిగిందండి. సో ఏదైతే మనకి గిరిజనులకు సంబంధించి ఆదిమ తెగలకు సంబంధించి వాళ్ళు ఏదైతే మనకి వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఉత్పత్తులు కానివ్వండి, లైక్ వాళ్ళ ఆహార పదార్థాలు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన థింగ్స్ వస్తువులు కానివ్వండి, సో వీటన్నిటికి ఒక మార్కెటింగ్ చేయటం కోసము ఒక ప్రదర్శన పెట్టడం జరుగుతుందండి. సో ఆ ప్రదర్శననే ఆది మహోత్సవ్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. దీనికి మోడీ గారు అటెండ్ అవ్వడం జరిగిందండి. సో మనకి ఏదైతే మనకి అటవీ ఉత్పత్తులు కానివ్వండి, అదేవిధంగా వస్తువులను కానివ్వండి, ఆహార పదార్థాలను కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ సంస్కృతిని ప్రతిబింబించే కొన్ని అంశాలను ప్రదర్శిస్తూ ఉంటారు. సో మనం కూడా అప్పుడప్పుడు చూస్తామండి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు. సో లైక్ అక్కడ చూసినప్పుడు కొన్ని బొమ్మలు కానివ్వండి, అదేవిధంగా అక్కడ మనకి తేనె హనీస్ కానివ్వండి, సో ఇవి ప్యూర్గా ఉంటాయండి, గిరిజనుల నుంచి తీసుకొచ్చాము అని చెప్పేసి మనకు ట్రైఫెడ్ అని చెప్పేసి ఒక వింగ్ ఉంటుందండి. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ, వాళ్ళు మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. సో మీరు అప్పుడప్పుడు చూసే ఉంటారు. సో లైక్ మనకి ఫారెస్ట్ నుంచి వచ్చేటువంటి కుంకుడికాయలు కానివ్వండి, సో అదేవిధంగా కలప కానివ్వండి, వుడ్తో తయారు చేసిన బొమ్మలు కానివ్వండి, హనీ కానివ్వండి, సో ఇలాంటివన్నీ ఇక్కడ ప్రదర్శన పెడుతూ ఉంటారండి. సో ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నట్టు నరేంద్ర మోదీ గారు ఇక్కడ చూడండి ఈ ఫొటోస్ ఎలా చూపిస్తున్నారు అంటే ఇవి స్పెషల్ వుడ్తో, అంటే మనకి మంచి క్వాలిటీ ఉన్న వుడ్తో ఇలాంటివన్నీ వాళ్ళ చేతితో అంటే మిషన్తో కాకుండా వాళ్ళ చేతితో అల్లికలు చేసినటువంటి థింగ్స్ వస్తువులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ప్రదర్శనకు ఉంచుతారండి. దగ్గరగా 200 స్టాల్స్ ప్రదర్శనకు ఉంచారు అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలండి. సో అదేవిధంగా వీళ్ళ యొక్క ఉత్పత్తులని మార్కెటింగ్ చేయడానికి అంటే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళడానికి ఒక సంస్థ ఉంటుందండి, ట్రైఫెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రైఫెడ్ అండి. చాలా ఎగ్జాంపుల్ ఈ ట్రైఫెడ్ అంటే అబ్రివేషన్ ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది. సో మనకి ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్, సో మనకి ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్, ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. సో బాగా గుర్తుంచుకోవాలండి. ఇది ఏం చేస్తుందంటే ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఈ గిరిజనులు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులకి బ్రాండింగ్ అంటే మార్కెటింగ్ కల్పిస్తూ ఉంటుంది. లైక్ అమెజాన్తో టైఅప్ అవటం కానివ్వండి, ఫ్లిప్కార్ట్తో టైఅప్ అవటం కానివ్వండి, వీటిని ఇంటర్నేషనల్ పరంగా ఎక్స్పోర్ట్ చేయడంలో కానివ్వండి. సో వీళ్ళు మార్కెటింగ్ ఏజెన్సీగా పనిచేస్తూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ, ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ. చాలా ఎగ్జాంపుల్ అడగడం జరిగిందండి. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరున్నారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ అందరికీ తెలిసిందని మణిపూర్ బాక్సర్ ఒక ఆమె ఉన్నాడు, మ్యారీ కోమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క ట్రైఫెడ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1987లో కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మ్యారీ కోమ్, సో మీకు తెలియదు ఏముంది, మ్యారీ కోమ్ అని చెప్పేసి బాక్సర్ అండి. ఈమె ఈ యొక్క ట్రైఫెడ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. చాలా ఎగ్జాంపుల్ అడగడం జరిగింది. దీని యొక్క బ్రాండ్ అంబాసిడర్గా మేరీ కోమ్ ఉన్నారు. దీన్ని 1987లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ. ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్గా సర్బానంద్ సోనావాలా అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో ఈ పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలండి. సో మీకు ఆది మహోత్సవ్ ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది అని చదువుకుంటే సరిపోదండి. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే దాని మార్కెటింగ్ చేయడానికి ఇది ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ ఉందని, ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ అని, ఇది 87లో స్థాపించారని, దీని అబ్రివేషన్ ఉందని, దీనికి బ్రాండ్ అంబాసిడర్గా మేరీ కోమ్ ఉందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మేరీ కోమ్ అనగానే మీకు ఒక పాయింట్ గుర్తు రావాలండి. మనకి రీసెంట్గా రెజ్లింగ్కి సంబంధించి బ్రిజ్ భూషణ్ కుమార్ అని చెప్పేసి లైంగికంగా కొంతమందిని వేధించాడు అని చెప్పేసి కొంత ఇష్యూ జరిగిందండి. సో దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించిన ఆ కమిటీకి హెడ్గా కూడా మనకి మేరీ కోమ్ ఉండడం జరిగింది. సో మీరు చదువుకునే ఉంటారు. సో ఆ పాయింట్కి ఈ పాయింట్ యాడ్ చేసుకొని చదువుకోండి అండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆది మహోత్సవ్ ఇట్ ఈస్ హెల్డ్ ఇన్
ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి ఏపీ సీడ్కు గవర్నెన్స్ నౌ అవార్డు రావడం జరిగిందండి. సో మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లో రావడం జరిగింది. సో మనకి వరుసగా రెండోసారి జాతీయ పురస్కారం అని చెప్పేసి 3.5 ఏళ్లుగా ఆర్బీఐల ద్వారా విత్తనాల పంపిణీలో విశేష సేవ కృషి ఫలితంగా ఇది వచ్చిందని చెప్పి చెప్తున్నారండి. సో మీ అందరికీ తెలిసిందండి, రైతు భరోసా కేంద్రాలండి, వీటి ద్వారా ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాణ్యమైన విత్తనాలను ప్రొవైడ్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి శాఖ అని చెప్పేసి ఒక డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుందండి. సో వీళ్ళు ఏదైతే క్వాలిటీ విత్తనాలని ప్రజలకు అందచేయటం వల్ల మనకి గవర్నెన్స్ నౌ అవార్డ్స్ అని చెప్పేసి మనకి ఢిల్లీలో ప్రదానం చేస్తూ ఉంటారండి. సో దీన్ని 2013 నుంచి ఈ అవార్డ్స్ని ఇస్తూ ఉంటున్నారు. సో దీంట్లో భాగంగా ఏవైతే మనకి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉంటాయో వీళ్ళని సెలెక్ట్ చేసి, ఇలాంటి వాటిని సెలెక్ట్ చేసి ఈ యొక్క అవార్డ్స్ బహుకరిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మనము గవర్నెన్స్ నౌ 19th పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అవార్డ్స్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి మనకి ఢిల్లీలో జరిగిందండి. సో మనకి ఇది ఢిల్లీలో జరుగుతుంది. సో 2013 నుంచి డిఫరెంట్ సెక్టార్లో, అంటే మొత్తం గవర్నమెంట్ సెక్టార్లో ఏవైతే వింగ్స్ బాగా పనిచేస్తాయో వాటికి ఈ అవార్డ్స్ ప్రదానం చేస్తూ ఉంటారు. సో ఇదే కాదండి, చాలా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. బట్ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే మాత్రము రాష్ట్ర విత్తనాభివృద్ధి శాఖగా రావడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో జనరల్గా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో ఎక్కువగా ఈ బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది, గుర్తుంచుకోవాలి. సో ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే మాత్రము రాష్ట్ర విత్తనాభివృద్ధి శాఖకు ఈ యొక్క అవార్డు రావడం జరిగింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి. సో వెరీ ఇంపార్టెంట్ రాబోయే ఎగ్జామ్లో. సో మనకి ఏపీ సీడ్స్ చెప్పేసి గుర్తుంచుకోవాలండి, విత్తనాభివృద్ధి శాఖ అని చెప్పేసి అంటాము. గవర్నెన్స్ నౌ అనే అవార్డ్స్ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశము. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆపరేషన్ స్వచ్ఛ, వెరీ ఇంపార్టెంట్ అండి. మరోసారి వార్తల్లో అనేది ఒక స్కీమ్ రావడం జరిగింది. సో ఆపరేషన్ స్వచ్ఛ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క ఆపరేషన్ స్వచ్ఛ అనే కార్యక్రమాన్ని రావడం జరిగిందండి. ఏదైతే మనకి సిఐడి ఉంటుందో, మనకి ఈ యొక్క సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క చైల్డ్ లేబర్ మినిస్ట్రీతో టైఅప్ అయ్యి, అధికారులతో టైఅప్ అయ్యి ఆపరేషన్ స్వేచ్ఛ అని చెప్పేసి పెట్టారండి. సో ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళని చదువుకు దూరం చేసి ఇళ్లల్లో పనులు చేయించుకోవడం, అదే కర్మాగారాలలో అంటే మనకి ఇండస్ట్రీస్లో బలవంతంగా పనికి తీసుకెళ్లడం, సో ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ యొక్క చైల్డ్ లేబర్ని విముక్తి కలిగించి వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ తెప్పించడం ఈ యొక్క కార్యక్రమం స్వేచ్ఛ యొక్క మంచి ఉద్దేశం అండి. సో ఈ యొక్క ఆపరేషన్ స్వేచ్ఛ రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు అని చెప్పేసి అడుగుతాడండి. సో మనకి ఇది ఎందుకు అని చెప్పేసి అడిగినప్పుడు ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసమని, సో ఇది యొక్క పిల్లల యొక్క ఎదుగుదల కోసం అని చెప్పేసి ఇలా ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు. బట్ ఇదేంటంటే బాల కార్మికుల విముక్తి కోసం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అలా మొత్తము 285 మంది బాల కార్మికులకు విముక్తి కలిగించారు ఈ యొక్క ఆపరేషన్ ద్వారా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ రాబోయే ఎగ్జామ్లో. మనం గతంలో కూడా చెప్పుకున్నామండి, ఏదైతే మనకి ఆపరేషన్ పరివర్తన అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా ఏదైతే గంజాయి అక్రమ రవాణా ఏదైతే మనకి ఉంటుందో దాన్ని ఆపడం కోసము, ఏదైతే గంజాయి సాగు నిర్మూలించడం కోసం అని చెప్పి చెప్పుకున్నాం ఆపరేషన్ పరివర్తన్. సో ఇప్పుడు ఆపరేషన్ స్వచ్ఛ అని వచ్చిందండి. 285 మంది బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కలిగించారు అని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రామ్ రావడం జరిగింది. ఈ రెండు కూడా మనం రాబోయే ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయాల్సిన బిట్లాంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గుర్తుంచుకోవాలి. 285 అనేది బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి 1000 మంది అబ్బాయిలకు 953 మంది అమ్మాయిలు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్ రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే గరిష్టంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 994 మంది, సో కనిష్టంగా అనంతపురం జిల్లాలో 904 మంది అని చెప్పేసి మనకు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. ఏదైతే మనకి హెల్త్ అండ్ మినిస్ట్రీ వాళ్ళు ఉంటారో, వీళ్ళ ప్రకారం అండి. సో వీళ్ళ ప్రకారం ఇప్పటి వరకు ఏదైతే మనకి హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఎవరైతే జన్మిస్తే సో అలాంటి జననాలు మొత్తము, అంటే జనన మరణాలు మొత్తం ఈ యొక్క హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో రిజిస్టర్ అవుతూ ఉంటాయండి. సో వీళ్ళల్లో మనకి రిజిస్ట్రేషన్ అయినటువంటి కేసుల్ని, అంటే వీళ్ళు ఎవరైతే పిల్లలు పుట్టినటువంటి యొక్క స్టాటిస్టిక్స్ ఉంటాయో వాళ్ళల్లో మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రతి 1000 మంది అబ్బాయిలకి ఇప్పుడు ప్రజెంట్ 953 మంది ఉన్నారు అని చెప్పి చెప్తున్నారండి. ఎట్ ప్రజెంట్ అంటే 2023 జనవరి నాటికి 953 మంది యావరేజ్గా ఉన్నారండి. అంటే 1000 మంది అబ్బాయిలు కానీ 953 మంది ఉన్నారు. సో 2011 సెన్సస్ వేరండి, అది 2011 జనగణన అది వేరు. ఇది ఏంటి, హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో దీంట్లో రిజిస్టర్ అయిన కేసుల ప్రకారం బేస్ చేసుకుంటే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వారు చెప్పిన రిపోర్ట్స్ ప్రకారము ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో 953 మంది ఉన్నారు యావరేజ్గా. బట్ ఇండివిజువల్గా డిస్ట్రిక్ట్స్ని కవర్ చేసినట్లయితే హయ్యెస్ట్గా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 994 మంది ఉన్నారు. సో కనిష్టంగా అనంతపురం జిల్లాలో 904 మంది ఉన్నారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే నేషనల్ హెల్త్ సర్వే అని చెప్పేసి ఒక
సర్వే వచ్చిందండి. రిపోర్ట్ 1, రిపోర్ట్ 2, రిపోర్ట్ 4 అని చెప్పేసి అట్లా 5 అధ్యయనాలుగా మనకి రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా 2019, 2020 అధ్యయనం 5 ప్రకారము భారతదేశంలో మొత్తం 929 మంది అమ్మాయిలు ఉన్నారండి. ప్రతి 1000 మంది అబ్బాయిలని కన్సిడర్ చేస్తే, అంటే అబ్బాయిలను కన్సిడర్ చేస్తే, అంటే మెయిల్ని కన్సిడర్ చేస్తే 1000 మందికి కాను 929 మంది ఉన్నారట. అదేవిధంగా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే, లెక్కలు తీసుకుంటే ప్రతి 1000 మంది అబ్బాయిలకు గాను 934 మంది ఉన్నారు, అకార్డింగ్ టు ద 2019-20 ఫేజ్ 5 ప్రకారం అండి. తెలంగాణ విషయం తీసుకున్నట్లయితే 929 మంది ఉన్నారు 2019-20 అధ్యయనం 5 ప్రకారము. నేషనల్ హెల్త్ సర్వే వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఫేజ్ 5లో భాగంగా ఓవరాల్గా దేశం మొత్తం మీద 929 మంది ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో 934 ఉన్నారు, తెలంగాణలో 929 మంది ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత కొన్ని ప్రశ్నలు మనకు ఎక్కడా కనపడనివి, ఎక్కడ చూడనివి, ఎక్కడనే విననివి, ఏ మెటీరియల్ లేనివి కూడా ఉంటాయండి. అసలు ఈ బిట్ ఎక్కడి నుంచి వచ్చిందా అని చెప్పేసి మనం కొంచెం ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి బిట్సే ఇవ్వండి. సో ఇవన్నీ మనము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానివ్వండి మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా ప్రీవియస్ని బేస్ చేసుకొని మీకు ఇలాంటివి చెప్పడం జరుగుతుందండి. సో ఇలాంటివి ఏ మెటీరియల్ కూడా మీకు కవర్ అవ్వవు. ఖచ్చితంగా మీరు యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి, సొంత నోట్స్ రాసుకోండి. రేపు నీకు ఎగ్జామ్లో 2019-20 నేషనల్ హెల్త్ సర్వే అధ్యయనం 5 ద్వారా భారతదేశంలో మొత్తము ప్రతి 1000 మంది అబ్బాయిలకు మహిళలు అంటే ఫిమేల్ ఎంతమంది ఉన్నారు అని అడగవచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉంటారు అని అడగవచ్చు, లేదా తెలంగాణలో ఎంతమంది ఉన్నారు అని అడగవచ్చు. గుర్తుంచుకోవాలి, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి 934 ఈ ఫిగర్ బాగా గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2011 సెన్సస్ వేరండి, అది వేరు. సో ఇది వేరు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి COVID-19 హ్యాడ్ ఇట్స్ ద సర్వీస్ ఇంపాక్ట్ ఆన్ ద లెప్రసీ కేసెస్ డిటెక్షన్ సర్వీసెస్ అని చెప్పి చెప్తున్నారు. ఈరోజు ప్రధానంగా మనం లెప్రసీ అంటే కుష్టు వ్యాధి అని చెప్పి చెప్తామండి తెలుగులో. ఈ యొక్క కుష్టు వ్యాధి గురించి ఒక చిన్న న్యూస్ అనేది మనకి ఈరోజు ప్రధానంగా కరెంట్ ఈవెంట్లో రావడం జరిగింది. సో ఏంటి అంటే ఈ యొక్క COVID-19 వల్ల ఏవైతే మనకి కుష్టు వ్యాధులకు సంబంధించిన పరీక్షలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క పరీక్షలు చేయడంలో లేట్ అవడం వల్ల కుష్టు వ్యాధుల సంఖ్య పెరిగింది అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు మన్సుఖ్ మాండవ్య గారు చెప్పడం జరిగిందండి. సో ఈ కోవిడ్ పేషెంట్లే చూసుకోవడం సరిపోయింది. సో ఏవైతే ఈ కుష్టు పేషెంట్లు ఉన్నారో సో వాళ్ళని ఎర్లీగా డిటెక్ట్ చేసి వాళ్ళ పరీక్షలు చేసి ఇలాంటివి చేయటం ప్రాసెస్ చేయలేదు ఆ కోవిడ్ సిచ్యువేషన్లో. అందువల్ల కుష్టు వ్యాధుల సంఖ్య భారతదేశంలో పెరిగింది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. సో దాంట్లో భాగంగా యాక్చువల్గా భారతదేశం అనేది 2005లోనే కుష్టు నివారణ కంట్రీగా, అంటే మనకు ఏదైతే మనకి లెప్రసీ ఎరాడికేషన్ కంట్రీగా డిక్లేర్ చేశారంటే 2005లోనే భారతదేశాన్ని. కానీ కొత్త కేసులు అనేవి కొత్తగా వచ్చినాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద 52% కొత్త కేసులు మన భారతదేశంలో ఉన్నాయని చెప్పేసి మినిస్ట్రీ గారు చెప్పడం జరిగింది. అంటే ప్రతి 100 మందిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే 52 మంది అంటే కొత్త కేసులు మన భారతదేశంలోనే ఉన్నాయి అని చెప్పేసి ఈ యొక్క హెల్త్ అండ్ మినిస్ట్రీగా చెప్పడం ఉంటుంది, మన్సుఖ్ మాండవ్యగా చెప్పడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా ఏదైతే మనకి 52% ఆఫ్ ఓల్డ్ న్యూ లెప్రసీ పేషెంట్స్ ఆర్ ఇన్ ఇండియా, సో ఇండియాలోనే ఉన్నారని చెప్తున్నారు. అదేవిధంగా నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ అండ్ రోడ్ మ్యాప్ 23-25, సో 23-27, సో ఈ యొక్క రోడ్ మ్యాప్ని మేము బ్లూ ప్రింట్ని తయారు చేశాము. సో ఈ యొక్క కుష్టి వ్యాధిని ఏ విధంగా నివారించాలి అని చెప్పేసి మా దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందండి. సో 2030 కల్లా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, 2030 కల్లా ఈ యొక్క కుష్టు వ్యాధికి సంబంధించి 0 కేజెస్ని తీసుకొస్తాము, అంటే కుష్టి వ్యాధిని పూర్తిగా నిర్మూలిస్తాము అని చెప్పేసి మనకి మినిస్ట్రీ గారు చెప్పడం జరిగిందండి. సో 2030 అనగానే మీకు కొన్ని టార్గెట్స్ గుర్తుండాలండి. సో ఖచ్చితంగా 2030 అనగానే మీకు ప్రీవియస్లో కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో 2030 అనగానే మలేరియా ఎరాడికేషన్ అని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 500 గిగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుందని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మీకు కొన్ని టార్గెట్ చెప్పడం జరిగిందండి. సో మనకి 2025 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని టార్గెట్స్ పెట్టుకుందని కూడా మనకు చెప్పడం జరిగింది. సో 2025 అనగానే నీకు టీబీ ఎరాడికేషన్ అని చెప్పేసి గుర్తు రావాలి. సో అదేవిధంగా మనకి 5% పెట్రోల్లో ఇథనాల్ కలుపుతారు అని చెప్పేసి నీకు గుర్తు రావాలి. 220 న్యూ ఎయిర్పోర్ట్స్ని బిల్డ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుందనే పాయింట్ని గుర్తు రావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. అదేవిధంగా భారతదేశం 5 ట్రిలియన్ ఎకానమీని అచీవ్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది. ఈ 4 కూడా మనకి 2025కి సంబంధించిన టార్గెట్లు. సో 2030 టార్గెట్లు వచ్చేసరికి కొత్తగా ఇది యాడ్ అయింది. సో 2030
2030 అనగానే నీకు మలేరియా ఎరాడికేషన్ గుర్తు రావాలి. అదేవిధంగా లెప్రసీ ఎరాడికేషన్ గుర్తు రావాలి. 500 గిగావాట్స్ సోలార్ పవర్డ్ గుర్తు రావాలి. సో రెన్యూబుల్ సోర్సెస్ అనేవి ఎనర్జీ గుర్తు రావాలి. అదేవిధంగా 2024 అనగానే నీకు కొన్ని టార్గెట్స్ గుర్తు రావాలి మిత్రమా. సో 2024 అనగానే నీకు హర్ ఘర్ జల్, సో మనకి ప్రతి ఒక్క వ్యక్తికి ట్యాప్ తెప్పగానే వాటర్ రావాలి అని చెప్పేసి జల్ జీవన్ మిషన్ భాగంగా టార్గెట్ పెట్టారు. సో 2024 ఆ టార్గెట్. అదేవిధంగా మనకి ఏవైతే దీనికి సంబంధించి రోడ్ యాక్సిడెంట్స్ అనేవి 50% తగ్గించాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. అదేవిధంగా రైల్వేని ఎలక్ట్రిఫికేషన్, రైల్వేలోని విద్యుతీకరణ అనేది టార్గెట్గా పెట్టుకున్నారు 2024 కల్లా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీనికి సంబంధించి రైతులకు సంబంధించి ఇప్పుడైతే వాళ్ళ యొక్క మోటార్స్లో డీజిల్ వాడుతున్నారో ఆ డీజిల్ని పూర్తిగా తీసేసి సోలార్ నుంచి రెన్యూబుల్ సోర్సెస్ను ఉపయోగించుకొని వాళ్ళకి ఈ యొక్క మోటార్ని సప్లై చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఇవన్నీ కూడా నువ్వు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సిన అంశాలు. అదే 2023 ఎండింగ్ నాటికైతే మాత్రము కలాజర్ అనే ఒక డిసీజ్ని పూర్తిగా భారతదేశం నుంచి తొలగించాలని చెప్పేసి టార్గెట్స్గా పెట్టుకున్నారు. ఇవి కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి మిత్రం. అదేవిధంగా మనకి అమిత్ షా గారు మన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 2024 కల్లా పూర్తిగా నక్సలిజాన్ని అంతం చేస్తాము, అసలు నక్సలిజం అనే మాట లేకుండా భారతదేశంలో చేస్తాము అని చెప్పేసి టార్గెట్ పెట్టారు. అది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అదే 2027 నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ని చేస్తామని చెప్పేసి మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది 2027. దానికి సంబంధించి అమెరికా కంట్రీ ఒక సంస్థతో మనకి పార్లే ద ఓషన్ అని చెప్పేసి ఒక సంస్థ కూడా టైఅప్ అయింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు మిత్రమా. ఈ రోజు అనేది లెప్రసీ అనేది 2030 అని గుర్తుంచుకోవాలి. మొత్తం ఓవరాల్ కంపేర్ 52% న్యూ కేసెస్ వచ్చినాయని చెప్పేసి మనకి హెల్త్ మినిస్టర్ చెప్పడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో వెరీ ఇంపార్టెంట్, ద స్పెయిన్ పార్లమెంట్ పాసెస్ అ ట్రాన్స్ లా అలౌవింగ్ ద జెండర్ సెల్ఫ్ డిటర్మినేషన్ అని చెప్పేసి ప్రధానంగా న్యూస్లో రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందండి. సో ఇది ఇప్పుడున్న రీసెంట్గా కొన్ని కంట్రీస్ స్వలింగ సంపర్కులకి గే మ్యారేజెస్కి చట్టబద్ధం కల్పిస్తూ ఉన్నాయండి. సో ఆ జాబితాలో వెరీ రీసెంట్గా అమెరికా కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, క్యూబా కానివ్వండి, సో ఇవన్నీ కూడా లీగల్ పర్మిషన్ ఇచ్చేస్తున్నాయండి. సో స్వలింగ సంపర్కులకు సంబంధించి. సో ఒక ఇండోనేషియా మాత్రం ఇది చట్టబద్ధం కాదు అని చెప్పేసి మన రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ప్రధానంగా మనము స్పెయిన్ అనేది వార్తల్లో రావడం జరిగిందండి. సో ఈ స్పెయిన్ అనేది 2005లోనే స్వలింగ సంపర్కులకు గే మ్యారేజెస్కి చట్టబద్ధత కల్పించింది. ఇప్పుడు ప్రధానంగా వార్తల్లోకి ఎందుకు ఉంది అంటే ఆ దేశంలో 16 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మెయిల్ ఆర్ ఫిమేల్ యొక్క థింగ్స్గా అంటే వాళ్ళ యొక్క లింగ మార్పిడి చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిమేల్ మేల్గా కన్వర్ట్ అవ్వచ్చు, వాళ్ళ లింగ మార్పిడి చేసుకోవచ్చు అనమాట. సో ప్లస్లు మైనస్ అవ్వచ్చు, మైనస్లు ప్లస్లు అవ్వచ్చు అని చెప్పేసి చట్టాలు చేసినాయండి. సో ప్రధానంగా మనకి న్యూస్లో రావడం జరిగింది. సో ఆ బిల్లు పాస్ అవటం వల్ల అక్కడ మీరు ఫోటోలో చూసినట్లు వాళ్ళు గేస్ కానివ్వండి అందరూ ఉన్నారు. సో వాళ్ళ యొక్క లింగాన్ని మార్పిడి చేసుకోవచ్చు వల్ల వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉన్నారండి. సో అదేవిధంగా మనము LGBTQ అనే ఒక టర్మ్ మీరు వినే ఉంటారండి. సో చాలా ఎగ్జామ్లో దాని అబ్రివేషన్ అడిగారు. సో మనకి LGBTQ అని చెప్పేసి లెస్బియన్స్, గేస్, అదేవిధంగా బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్ అని చెప్పేసి చెప్తామండి. సో వీళ్ళకి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా గుర్తుంచుకోవాలి. సో వీళ్ళు కూడా వీటి యొక్క అబ్రివేషన్ ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడం జరుగుతుందండి. సో ఒక ఎగ్జామ్లో అడగడం జరిగింది, తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో స్పెయిన్ అనేది లింగ మార్పిడి చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రధానంగా బిల్ పాస్ చేయడం జరిగింది. సో అందువల్ల వార్తల్లోకి రావడం జరిగిందండి. సో బాగా గుర్తుంచుకోవాలి. భారతదేశానికి సంబంధించి మన దగ్గర అయితే ఏదైతే స్వలింగ సంపర్కులకు సంబంధించి మన భారతదేశంలో చట్టబద్ధత అంటూ ఏమీ లేదు. అట్ ద సేమ్ టైం సో అది నేరం కూడా కాదు అని చెప్పేసి చెప్పిందండి. సో 2013లో ఇది ఇల్లీగల్ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. బట్ కొన్ని పిటిషన్లు వేయటం వల్ల 2018లో ఇది ఇల్లీగల్ అయితే కాదు అని చెప్పేసి ఉందండి. సో ఇప్పుడు మన భారతదేశంలో చట్టబద్ధత లేదు, అట్ ద సేమ్ టైం అది నేరం కూడా కాదు అని ఉంది. సో మనకి రీసెంట్గా మొన్న ఏవైతే మనకి DY చంద్రచూడ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. చాలా హైకోర్టుల్లో కూడా ఈ యొక్క గే మ్యారేజెస్కి చట్టబద్ధత కల్పించాలి అని చెప్పేసి పిల్స్ వేశారట చాలా హైకోర్టుల్లో. సో దీన్ని పరిశీలించాలి. భారతదేశంలో కూడా ఏదైతే మనకి గే మ్యారేజెస్కి చట్టబద్ధ కల్పించాలనే డిమాండ్ చాలా బలంగా ఉందండి. సో మనకి తెలిసి ఏదైతే మనకి ఈ స్టాటిస్టిక్స్ ప్రకారము ఒక 6-7 మంత్స్లో భారతదేశంలో కూడా ఈ స్వలింగ సంపర్కులకు సంబంధించి గే మ్యారేజెస్ చట్టబద్ధం కాబోతున్నాయి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే రావడం జరిగిందండి. ఇదన్నీ మన భారతదేశం సంబంధించినటువంటి స్టాండ్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాల్సిన అంశం.
సో ఇవ్వండి ఏదైతే మనకి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క వీడియోని పాస్ చేసుకొని మీ ఓన్గా మీకు నోట్స్ తయారు చేసుకోండి. మీకు ఖచ్చితంగా రాబోయే ఎగ్జామ్లో ఈ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడతాయి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.